సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. పాకిస్తాన్లో తీవ్రవాద మూకలకి సర్ప్రైజ్ గిఫ్ట్లు ఎక్కువైపోయాయి. ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ తర్వాత యాక్షన్ ప్లాన్ మరో విధంగా కనిపిస్తుంది. ఎవరు ఊహించని విధంగా అటు జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఇలాంటి టాప్ క్లాస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ కుక్కచావు చేస్తున్నారు. పాకిస్తాన్లోనే గన్ షాట్స్ చూసాం మనం. 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి. లష్కరే తోయిబా చీఫ్కి అత్యంత సన్నిహితమైనటువంటి అమీర్ హంజా ఈ మధ్య బుల్లెట్ గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. ఇప్పుడు తాజాగా మరొక వార్త వచ్చింది. జైషే మహమ్మద్ ముఖ్యమైనటువంటి కమాండెంట్గా భావించేటువంటి మౌలానా అజీజ్ ఎసర్ ప్రాణాలు కోల్పోయాడు. ఎలా చనిపోయాడు అనేది ఒక మిస్టరీగా మారిపోయింది పాకిస్తాన్లో. అది కూడా బహవల్పూర్లోనే ఈయన తుది శ్వాస విడిచినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి వివరాలు, ఆయన ఒంటిపైన బుల్లెట్ గాయాలైతే లేవు అని కన్ఫర్మ్ చేశారు. ఎందువలన చనిపోయాడు అనేటువంటి దాన్ని ఫైండ్ అవుట్ చేసే పనిలో ఇప్పుడు జైషే మహమ్మద్ వర్గాలు ఉన్నాయి. పాకిస్తాన్లో తీవ్రవాదాన్ని పెంచి పోషించడంలో జైషే మహమ్మద్ పాత్ర చాలా ప్రముఖమైంది. అలానే భారతదేశాన్ని విస్తృతంగా విమర్శించడంతో పాటు నరేంద్ర మోడీ పైన ఒంటికాలు పైన లేవడంలో ఇతనికి ప్రత్యేకత ఉంది. సో అలాంటి వ్యక్తి అనుమానాస్పదమైనటువంటి స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు అనేది ఇప్పుడు సంచలనాత్మకంగా మారింది. పాకిస్తాన్ సోషల్ మీడియా ఛానల్స్ అన్నీ కూడా మౌలానా అబ్దుల్ అజీజ్ ఎసర్ ఇతను ఎలా చనిపోయాడు అనే దాని మీద ఒక సస్పెన్స్ వాతావరణం నెలకొని ఉందంటూ పేర్కొంటుంది. అలానే గతంలో ఇచ్చినటువంటి వార్నింగ్స్, భారతదేశానికి ఇచ్చినటువంటి వార్నింగ్స్ సంబంధించినటువంటి వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి దృశ్యాలు ఇవి. संभाल सकता है अपनी हिंदुस्तान की हुकूमत को सवाल, वरना मुजाहिदीन तुम्हारे झगड़े से और तुम्हारी जुबान से कश्मीर का नाम भी छीन लेंगे और कश्मीर के हितों को भी छीन लेंगे. జైషే మహమ్మద్కి సంబంధించి ఒక కీలకమైనటువంటి కమాండెంట్గా చెప్తున్నారు. పైగా జైషే మహమ్మద్ లీడర్షిప్లో, టాప్ లీడర్షిప్లో ఒకటిగా ఇతనికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. గతంలో కూడా లష్కరే తోయిబాకి సంబంధించినటువంటి చీఫ్ రైట్ హ్యాండ్గా భావించేటువంటి అమీర్ హంజా ఒక గన్ షాట్ బారిన పడ్డాడు. అలానే భారతదేశంలో కీలకమైనటువంటి ఆర్ఎస్ఎస్ కార్యాలయం పైన దాడి, బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కార్యాలయం పైన దాడి చేసినటువంటి ఖాలిద్ కూడా ఇటీవల కుక్కచావు చచ్చినటువంటి పరిస్థితి. అది ఈ 2 ఘటనల తర్వాత మొత్తం 3 ఇన్సిడెంట్స్ జరిగాయి. ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణ ప్రకటన జరిగిన తర్వాతే, అంటే దాదాపు 20 రోజుల కాల వ్యవధిలో 3 ఇన్సిడెంట్స్ జరిగాయి. ఈ 3 ఇన్సిడెంట్స్లో 2 మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్, తీవ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తీవ్ర గాయాలపై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు 4వ వ్యక్తిగా మనం చూడాల్సి ఉంటుంది. అబ్దుల్ అజీజ్ ఎసర్ ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఏంటనేది ఎవరికీ తెలియదు. అయితే అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా జైషే మహమ్మద్ కార్యాలయ వర్గాలు చెప్తున్నటువంటి మాట ప్రకారం చూస్తే ఆయన గుండెపోటుతో చనిపోయేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం మాత్రం జరుగుతుంది. అయితే గుండెపోటు వలన చనిపోయారా లేదా మరేమైనా కారణాలు ఉన్నాయనేది తెలియాలి. అది కూడా బహవల్పూర్లోనే, జైషే మహమ్మద్ హెడ్ ఆఫీస్ ఉండేటువంటి బహవల్పూర్లోనే, అంటే పంజాబ్ ప్రావిన్స్లో ఒక కీలకమైనటువంటి ప్రాంతం. పంజాబ్ ప్రావిన్స్కి చెందినటువంటి వ్యక్తే ఈ అజీజ్ ఎసర్ కూడా. అతను ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఆయన చుట్టూ బలమైనటువంటి సెక్యూరిటీ, రక్షణ వ్యవస్థలు పెట్టుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు. ప్లస్ భారతదేశం పైన ఇటీవల కాలంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా పాపులర్ అయ్యి భారతదేశాన్ని ముక్కలుగా చేస్తామనేటువంటి ప్రతిజ్ఞ పూరుతున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. సో ఒక మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా ఉన్నటువంటి వ్యక్తి అంత అనూహ్యంగా ఎలా మరణిస్తారు? దానికి ప్రత్యేకమైనటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయంటే, వయసు పరంగా చూసినా కానీ, ఆయన యాక్టివిటీ పరంగా చూసినా కానీ చాలా స్ట్రాంగ్గా, ఫిట్గా ఉన్నాడని జైషే వర్గాలు చెబుతున్నాయి. కానీ అనుమానాస్పద మృతి అనేది మాత్రం రికార్డ్ అయింది. సో ఈ మృతికి కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. గత కొంతకాలంగా చూస్తే కనుక, గత 2 ఏళ్లుగా భారతదేశానికి చెందినటువంటి నిఘా సంస్థలు 2023 నుంచి 23 మధ్యలోనే దాదాపు 30 మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు, తీవ్రవాద మూకలకు చెందినటువంటి నాయకుల్ని గుర్తు తెలియని వ్యక్తుల రూపంలో కానీ, స్థానికంగా జరిగినటువంటి ఘర్షణలో కానీ లేపేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత మరొకసారి ఈ ఆపరేషన్ స్పీడప్ అయిందనేటువంటి సంకేతాలు వస్తున్నాయి. 20 రోజుల్లోనే 4 అటాక్స్ జరిగినాయి. అంటే ఇది 4వది అటాకా కాదనేది మిస్టీరియస్గా ఉంది. 3 అటాక్స్ జరిగినాయి. అందులో 2 ప్రాణాలు కోల్పోయారు.
ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సో 4వది అనుమానాస్పద మృతిగా నమోదైంది. దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎటు నుంచి శత్రువు వచ్చి తమల్ని వధిస్తున్నారో తెలియనటువంటి నిస్సహాయ స్థితిలో ఇప్పుడు జైషే మొహమ్మద్, లష్కర్ తోయిబా, హిజ్బుల్ ముజాహిదుల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కీలక కమాండర్లు ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఆపరేషన్ సింధూర్ ఆగలేదు, కొనసాగుతుందంటే ఏ రూపంలో కొనసాగుతుంది అనేటువంటి సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాద మూకలకి మాత్రం భారత్ ఒక గట్టి వార్నింగ్ ఇచ్చినట్లయింది ఆపరేషన్ సింధూర్. ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాద గ్రూపులని ఆందోళన పరుస్తున్నవి, కలవరపరుస్తున్నటువంటి సంఘటనలుగా చూడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మృతి చెందినటువంటి అబ్దుల్ అజీజ్ ఎసర్కి సంబంధించినటువంటి మృతికి కారణాలని అన్వేషించే పనిలో జైషే మొహమ్మద్ నిమగ్నమైంది. జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్స్ అయినటువంటి బహవల్పూర్లో ఉన్నటువంటి మర్కజ్ బిల్డింగ్లోనే, ఆ ప్రిమిసెస్లోనే ఈయన అంత్యక్రియలు కూడా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు కన్ఫర్మేషన్ కాలేదు, ఎందుకంటే జూన్ 2 సాయంత్రానికి ఈ డెత్ రిపోర్ట్ అయింది. అయితే మరణించారా లేదా అనేది అధికారిక ధృవీకరణ రాలేదు. కానీ దానికి సంబంధించినటువంటి దృశ్యాలు మాత్రం వచ్చినాయి. మర్కజ్లో అంత్యక్రియలు పూర్తి చేసేటువంటి పనిలో జైషే వర్గాల నిమగ్నమైనట్టుగా కూడా పాకిస్తాన్ మీడియా ప్రచురిస్తోంది. సో అధికారికంగా ఒక ప్రకటన, ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత అధికారికంగా ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఆయన మృతికి గల కారణాలు తెలియజెప్పేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు అని భావిస్తున్నారు. సో రీజన్ ఏదైనా కానీ కీలకమైనటువంటి కమాండర్లుగా చెప్పుకునేటువంటి తీవ్రవాద మోకల నాయకులు ఒక్కొక్కరుగా ఈ లోకం విడిచి వెళ్ళిపోతున్నారు. దీని వెనకాల ఏ శక్తి ఉంది అనేటువంటి చర్చ మాత్రం ఆసక్తికరంగా సాగుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.